हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ఓం. భగవద్గీత సత్సంగ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములు. మనం అక్షర పరబ్రహ్మ యోగంలో ఇప్పుడు 26వ శ్లోకాన్ని విచారణ చేసుకోబోతున్నాం. 25 దాకా ఎవరెవరు ఎటువంటి స్థానాలు పొందుతారు, జ్ఞానయోగి ఎలా ఉంటాడు, ధ్యాన యోగి ఎలా ఉంటాడు, కర్మయోగి ఎలా ఉంటాడు, అంతా వివరంగా ఏ ఏ మార్గంలో వెళ్తారు, ఎలాగ ఇక్కడ జీవన విధానం ఎలా సాగుతుంది, ఇదంతా తీసుకొచ్చి చెబుతూ ఏ స్థానాన్ని పొందుతారు, ఎవరెవరు తిరిగి వస్తారు అనే మార్గాల గురించి దివ్యంగా బోధ చేశాడు భగవంతుడు. ఇప్పుడు 26వ శ్లోకాన్ని ఆ శుక్లగతి కృష్ణగతి అనేటటువంటివి చెప్పాడు కదా, అంటే ఉత్తరాయణం దక్షిణాయనం వాటి గురించి మాట్లాడాడు కదా. ఇక్కడ ఆ శ్లోకాన్ని వివరిస్తూ ఈ 3 శ్లోకాలలో మరలా తిరిగి అదే విధానాన్ని బోధ చేస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు అంటే మనం ఎంత గట్టిగా శ్రద్ధగా దాన్ని పట్టుకోవాలో చూడండి. అటువంటి విషయాన్ని బోధ చేస్తున్నాడు పరమాత్మ. అంత ప్రేమగా మనల్ని తనలోకి కలుపుకోవాలని ఆయన అంత బోధ చేస్తుంటే మనం ఎలా ఉన్నాం అనేది బాగా అర్థం చేసుకోవలసినటువంటి సందర్భం ఇది. ఇంకా మళ్ళీ అటువంటి విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు అనే దాన్ని మనం అనుకోకుండా నా జీవన విధానం ఎలా సాగుతుంది, నా భావనలో ఎలా ఉంది అనేది విచారణ కోసమే భగవంతుడు మరలా మరలా బోధ చేస్తున్నాడు. చూడండి, శుక్ల కృష్ణే గతి హేతే జగత శాశ్వతే మతే ఏకయా యాచ్యనా వృత్తిం అన్యయా వర్తతే పునః. అది శుక్ల పక్షం కృష్ణపక్షం. శుక్ల కృష్ణే గతి హేతే, ఈ రెండు కూడా శుక్లగతి కృష్ణగతి, ఈ రెండు జగత్తులో శాశ్వతంగా ఉన్న వాటి గురించి మాట్లాడుతున్నాడు. ఒకదాని వల్లేమో జన్మ రాహిత్యం జరుగుతుంది, మరొక దాని వల్లేమో జన్మలు జన్మలు ప్రాప్తిస్తూ పునర్జన్మ ప్రాప్తిరస్తు అని దీవిస్తున్నాడు. మనం ఏం చేద్దాం? ఒకదాని వల్ల జన్మ రాహిత్యం కలుగుతుంది అనే దాన్ని మనకి భగవంతుడు ఆశీర్వదిస్తున్నట్లుగా భావిద్దామా? అలా జీవన విధానాన్ని సాగించాలి. లేదు పునర్జన్మ కావాలి, మంచి జన్మ కావాలి అనుకుంటావా? మంచి నిష్కామ కర్మలు చెయ్యి. లేదు సకామ కర్మలే చేస్తాను, నాకు నిష్కామం అసలు కుదరదు అంటావా? జన్మల జన్మల పరంపరగా జన్మలలో పడుతూ ఉండు. ఏ జన్మ వస్తుందో తెలియదండి. మళ్ళీ వచ్చే జన్మలో ఎన్ని కష్టాలు ఉంటాయో తెలీదు. ఏ పేడ పురుగులో పుడతామో, ఏ చెట్టు మీద తుమ్మిదలాగా పుడతామో, ఏ కొండలాగా పుడతామో, ఏ చెట్టులాగా పుడతామో తెలీదు. అలాగైనా ఇష్టమే అనుకుంటే సకామ కర్మలు చేసుకో. దాని గురించి వివరణ చెప్తున్నాడు ఈ శ్లోకంలో. శుక్ల కృష్ణ గతులు ఎలా ఉంటాయి అనే దాని గురించి. ఈ జగన్నాటకమంతా కూడా రాత్రి పగలు గడిచిపోతూ ఉంది కాలమంతా. ఈ జీవితం అనేది ఈ వెలుగు నీడలు కలిసి ప్రయాణం చేస్తూ ఉంటుంది. దాని గురించి ఆ చీకటి వెలుగులు ఈ ప్రపంచంలో ఎప్పటి నుంచో ఉన్నాయి. అది ప్రవాహ రూపంలాగా సాగిపోతూనే ఉంది. ఈ జగత్ అనే రంగస్థలం ఉన్నంత వరకు కూడా ఈ జీవిత నాటకం నడుస్తూనే ఉంటుంది. అంటే ఎప్పుడు ఉండేదే ఇది, మారుతూ ఉంటుంది. మారుతూ కష్టాలతోటి, నష్టాలతోటి, అవమానాలతోటి, రోగాలతోటి, శరీరం నాది అనేటటువంటి నేను అనేటటువంటి భ్రమలతోటి జీవిస్తూ ఉండేటటువంటి జీవితాలు ఉంటూనే ఉంటాయి కదా. నువ్వంటే భగవద్గీతను పట్టుకున్నావు, జ్ఞానిలాగా ఉండడానికి సాధన చేస్తున్నావు. జ్ఞాని అయితే వినాల్సిన పని లేదు, చెప్పాల్సిన పని లేదు. మనం సాధకులం. అందుకని మనం ధ్యానయోగిగా, నిష్కామ కర్మయోగిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం.
లేదు అది శాశ్వతంగా నాకు కుదరట్లేదు, కోరికలు వస్తూ ఉన్నాయి అని అంటావా, సకామ కర్మలు చేసుకో. ఇట్లా దీని గురించి మాట్లాడుతున్నాడు. అందువల్ల ఈ సంసారం నుంచి, సంసారం అనేది ఎప్పుడు ఉంటుంది, ఎప్పటి నుండో ఉంది, అనాదిగా ఉంది. అందువల్ల సంసారానికి సంబంధించిన శుక్లగతి కృష్ణగతి అనేవి కూడా అనాదిగానే ఉన్నాయి. వీళ్ళిద్దరూ కూడా ఉన్నంత వరకు, అంటే ఈ రెండు శుక్లగతి కృష్ణగతి ఉన్నంత వరకు ఉపాసకులు కర్మపరులు ఇద్దరూ ఉంటారు. రెండు మార్గాలు ఉంటాయి. ఒక మార్గం ఊర్ధ్వంగా నడుస్తూ ఉంటుంది, మరొక మార్గం పతనానికి దారి తీస్తూ ఉంటుంది. అర్థమైంది కదా? ఇప్పటిదాకా మనకి భగవంతుడు చేసిన 25వ శ్లోకం దాకా చేసిన బోధంతా ఇదే కదా. అంటే ఇక్కడ దేవయానం అనే ఉత్తరాయణం ఎట్లా ఉంటుంది అంటే అగ్ని అని చెప్పాడు కదా. ఉత్తరాయణ కాలం కాంతిగా ఉంటుంది, ప్రకాశంగా ఉంటుంది, జ్ఞానరూపంగా ఉంటుంది. ఆ ప్రకాశం ఏం చేస్తుంది అంటే జన్మకి రాకుండా నివారణ చేస్తుంది, మోక్షాన్ని పొందేలా చేస్తుంది. అందుకని అది శుక్లగతి అన్నారు. రెండవది ఏమిటి? పితృయాన మార్గం అంటే కృష్ణగతి, అంటే పొగతో కూడి ఉంటుంది, అంటే జ్ఞానం లేకుండా ఉంటుంది, అంటే రాత్రిలాగా ఉంటుంది, చీకట్లు ముసురుకొని ఉంటుంది, మరలా మరలా జన్మల్ని కలిగిస్తూ ఉంటుంది, బంధానికి కారణమవుతూ ఉంటుంది. ఇది కృష్ణగతి. అర్థమైంది కదా? అంటే కర్మ చేత ఈ పితృయాన మార్గం ప్రాప్తిస్తుంది, జ్ఞానం చేత దేవయాన మార్గం సిద్ధిస్తుంది. చీకటి దారి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా దుఃఖాన్నే కదా కలిగిస్తుంది. వెలుగుదారి ఎలా ఉంటుంది? కష్టాలు లేని మార్గం, జ్ఞానవంతమైన మార్గం, దుఃఖాలు లేనటువంటి మార్గం. ఏ మార్గాన్ని వదిలిపెట్టాలో, ఏ మార్గాన్ని అనుసరించాలో విఘ్నులైనటువంటి వాళ్ళకే అర్థమవుతుంది. ఎవరికి వాళ్ళు విచారణలో విఘ్నత పొందాలి, విజ్ఞానం అందాలి, మోహం నుంచి విడిపడాలి, మోక్షాన్ని పొందాలి. ఆ విషయాన్ని భగవంతుడు తర్వాత శ్లోకంలో బోధ చేస్తున్నాడు, వివరంగా చెప్తున్నాడు. ఇంకా విందామా మరి? నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఇక్కడ చూడండి, ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? అర్జున, ఈ రెండు మార్గాలు కూడా తెలుసుకున్నటువంటి వాడు ఏమవుతాడు అంటే ఈ అజ్ఞానాన్ని దగ్గర ఉంచుకోలేడు. అందువల్ల ఏమవుతాడు? అన్ని కాలాల్లో యోగయుక్తుడుగా ఉండు, మోహాన్ని పొందవద్దు. 2వ అధ్యాయంలో చెప్పాడు. 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? యోగయుక్తో భవార్జున, యోగి భవ, యోగయుక్తుడివిక, యోగివిక. త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున, నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగి క్షేమ ఆత్మవాన్ అని 2వ అధ్యాయంలో చెప్పాడు. అద్భుతమైనటువంటి బోధ అంతా 2వ అధ్యాయంలో ఆత్మతత్వాన్ని బోధ చేసి వివరంగా మనకి తీసుకొస్తున్నాడు. కర్మ దగ్గర నుంచి తీసుకొస్తున్నాడు. చూడండి, 2వ అధ్యాయంలో ఆత్మతత్వాన్ని చెప్పి దాన్ని చక్కగా అందించి, నాకేమీ అర్థం కావట్లేదంటే మళ్ళీ మొట్టమొదటి దగ్గర నుంచి పసిపిల్లలకి తల్లి ఎలాగైతే విసుక్కోకుండా అన్నం పెట్టడానికి, కడుపు నిండటానికి తల్లి చూస్తుందో, ఆ ప్రేమ చేస్తుందో, వాడికి కడుపు నిండాలి, వాడు ఏడవకూడదు, వాడి ఆకలితో బాధపడకూడదు అనేటటువంటి భావన తల్లికి ఉంటుంది. అందుకని మారాం చేస్తున్నా సరే, వద్దని గింజుకుంటున్నా సరే, తన స్థాయికి ఎత్తుకొని బిడ్డకి తినిపిస్తూ ఉంటుంది. ఎందుకని అంటే ప్రేమ, అంతే. అది భగవంతుడి స్వభావం. అంటే ఏమిటి? భగవంతుడు అంటే ఏమిటి అంటే ప్రేమ. ఎందుకని అంటే మనకి చూడండి, మనకు అలా బోధ చేస్తున్నాడు. నువ్వు కూడా నాతో పాటు సమానంగా రా. ఈ ప్రపంచంలో, ఈ జగత్తులో, జగత్తు అంటే ఏమనుకున్నాము? జ అంటే ఏంటి? పుట్టడం. గా అంటే ఏంటి? గతించటం.
ఈ జగత్తులో నువ్వు మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తద్దు అనే ప్రేమతత్వాన్ని ఆయనకు ప్రేమతత్వం ఉండబట్టి మనకి బోధ చేస్తున్నాడు. ఈ విధంగా కర్మలు ఇలా చెయ్యి, ఆ నిష్కామ కర్మ చెయ్యి అనేటటువంటి దాన్ని బోధ చేస్తున్నాడు. బోధ చేస్తున్న విషయాన్నే మళ్ళీ ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ ఈ జీవితంలో వ్యక్తులు సాధించేటటువంటి గమ్యము ఏదైతే ఉందో, ప్రాప్తించాలని అనుకుంటున్నారో వాళ్ళ దృష్టిలో ఆ ప్రాప్తించే గతుల్ని దృష్టిలో ఉంచుకోవాలి ముందు. లేకపోతే జీవన విధానం ఎటంటే సాగిపోతుంది. చెప్పిన ఎటువంటి గతిని పొందుతారు అనేదంతా చెప్పాడు కదా, ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ 4 విధాలైనటువంటి వాళ్ళుగా విభజించుకున్నాం. ముందు ఒక్కొక్కళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం, మనం ఏ స్థానంలో ఉన్నామో గ్రహించుకుందాం. మొదటి వాళ్ళు ఎవరు అంటే లౌకికులు. జాగ్రత్తగా వినండి. ఈ 4 తత్వాల గురించి, 4 విధాలైనటువంటి సాధకుల గురించి మనం బాగా అర్థం చేసుకోవాలి. మొదటి వాళ్ళు ఎవరు? లౌకికులు. అంటే వీళ్ళు విషయ వాసనలతో ఉంటారు. ఎప్పుడు భోగమే అనుభవించాలి, స్వార్థమే, నాకే కావాలి, మనకి అనే పదం వాళ్ళ దగ్గరకు అసలు రానే రాదు. మనం అనేటటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తించరు. స్వార్థం, పూర్తిగా సెల్ఫిష్ అంటారు చూడండి, అది ఆ పదం అక్కడ కరెక్ట్గా సరిపోతుంది. స్వార్థమే కానీ ఇంకా పరార్థం, నిష్కామం అనే పదాలు వాళ్ళు వినడానికి ఇష్టపడరు. వాళ్ళకు పట్టదు అసలు. పరమార్థం అనేది అసలే గిట్టదు. అట్లాంటి వాడేంటంటే వాడికి కడుపే కైలాసం, కొంపే వైకుంఠమో కొంపే కైవల్యమో ఏదో అంటారు కదండి. అటువంటి వాడు జీవితం ఏంటో, జీవిత గమ్యం ఏంటో పొర్రాపాటును కూడా వాళ్ళ బుద్ధిలో యోచన రాదు. వాళ్ళు ఏం చేస్తారంటే లేస్తారు, వండుకుంటారు, తింటారు, పడుకుంటారు, అంతే. వాళ్ళ సుఖం వాళ్ళకే. అటువంటి జీవన విధానం గడిపే వాళ్ళు లౌకికులు. ఇలాంటి అభాగ్యులు ఏమవుతారు అంటే చస్తూ ఉంటారు, పుడుతూ ఉంటారు, జనన మరణ చక్రంలో నలిగిపోతూ ఉంటారు. వీళ్ళకి అంతరించే ఉబలాటమే కానీ తరించాలి అనే ఉపాయం మనసుకి ఎక్కడ ఏ కోశాన రాదు, తెలియదు. కానీ ప్రపంచంలో ఎక్కువ శాతం వీళ్ళే ఉన్నారు. మన మనస్సాక్షిని అడిగితే మనకు తెలుస్తుంది. ప్రపంచంలో పూర్తిగా 35% వీళ్ళే ఉన్నారు అని గురువులే చెప్తున్నారు. ఇక రెండో వాళ్ళు ఏంటి? వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు అసలు. విషయం తెలియాలి కాబట్టి, నేను ఎక్కడున్నానో నాకు అర్థం కావాలి కాబట్టి మాట్లాడుతున్నాం. రెండో వాళ్ళు ఏంటి? మహాత్ములు. వీళ్ళెవరు? జీవన్ముక్తులు. వీళ్ళకి ఇప్పుడు చెప్పే వాళ్ళకి అసలు ఎటువంటి సంబంధం లేనటువంటి బ్రహ్మాత్మ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళకి స్థిరమైన జ్ఞానంతో ఉంటారు, నిత్యం ఆనంద స్వరూపంగా ఉంటారు. వీళ్ళకి ప్రపంచం అనేది అసలు విస్మృతం, మర్చిపోతారు. వాళ్ళు ప్రపంచం అనేది ఒకటి ఉందనే విషయమే మర్చిపోతారు. వాళ్ళకి దేహం ఉంటుంది కదండి మరి, అంటే ఆ దేహం ఏమిటి అంటే ఒక ఛాయ లాంటిది. ఛాయ ఏం చేస్తుందండి? నీడ ఏమవుతుంది? ఏమి చేయదు కదా నీడ. అట్లాంటిది దేహం వాళ్ళకి. పరమాత్మ ఛాయ వీళ్ళ దేహం. వీళ్ళు ఏం చేస్తారు? అంతటా వీళ్ళకి బ్రహ్మ దర్శనం అవుతుంది. వీళ్ళు కృతకృత్యులు అవుతారు. వీళ్ళు ఆప్తకాములు. ఎప్పుడు కూడా ఆత్మతత్వంలో రమిస్తూ ఉంటారు. పరబ్రహ్మ స్వరూపంగా జీవన విధానం ఉంటుంది వాళ్ళది. వాళ్ళు జీవించి ఉండగానే ఈ సూక్ష్మ కారణ దేహాలన్నీ కూడా నశింప చేసుకుంటారు. ప్రారబ్ధమా ఖర్చు అయిపోతుంది. వాళ్ళ అనుభవంతో, ఆత్మతత్వంతో అనుభవిస్తూ ఉంటారు కాబట్టి కారణ దేహం అనేది ఉండదు. సూక్ష్మదేహం అనేది అసలు లేదే లేదు. వాళ్ళు మృత్యువును అనేది లేదు. అందుకని వీళ్ళకు పునర్జన్మ ఉండదు, లోకాంతరాలు ఉండవు. వీళ్ళ విషయం అర్ధరహితం. వీళ్ళకు పునర్జన్మ అనేది అర్ధరహితం. వీరి దర్శనమైతేనే భగవద్ దర్శనమైనంతగా ఆనందపడాలి. ఇలాంటి వాళ్ళు ఎక్కడో అరుదుగా ఉంటారు. నిజంగా మనకి ఇలాంటి వాళ్ళు కూడా తెలిసున్నారా ఎవరైనా? ఆలోచించండి. ఇలాంటి వాళ్ళని గనక మనకి గురువులుగానో, పరిచయంగానో, బోధ చేసేవాళ్ళుగానో మనకు తెలిసి ఉంటే మన జన్మ తరించినట్లే. అటువంటి వాళ్ళ సహచర్యంతో నువ్వు జ్ఞానయోగిగా మారగలుగుతావు.
అటువంటి వాళ్ళ దర్శనంతో నీ పాప రాహిత్యం పొందగలుగుతావు, నిష్కామ కర్మలోకి దిగగలుగుతావు. ఆలోచించుకోండి. భగవంతుడి అనుగ్రహంతో ఇలాంటి వాళ్ళ దర్శనం, ఇలాంటి వాళ్ళ పరిచయం, ఇలాంటి వాళ్ళ బోధ భగవంతుడు ఈ ప్రారంధానికి ఇచ్చాడు, ఈ దేహానికి ఇచ్చాడు, ఈ మనస్సుకి ఇచ్చాడు, ఈ జన్మకి ఇచ్చాడు. అందుకనే ఇది పట్టుకొని దీన్ని మాట్లాడేటటువంటి యోగ్యత కలిగించాడు భగవంతుడు. ఇక మూడో వాళ్ళు ఎవరంటే ముముక్షువులు. వీళ్ళకి మోక్షమే పరమావధిగా కలిగి ఉంటారు. వీళ్ళు కామ్యకర్మల జోలికి వెళ్ళరు. బ్రహ్మోపాసనతో జీవితాన్ని గడుపుతూ ఉంటారు. సగుణ బ్రహ్మ ధ్యానంలో వీళ్ళ మనసు రమిస్తూ ఉంటుంది. అంటే ఒక రూపాన్ని పెట్టుకుని ఆరాధన చేస్తూ ఉంటారు. ఆ రూపారాధనలోనే ధ్యానం కూడా చేస్తూ ఉంటారు. వీళ్ళకి దానిలో ఆనందం ఉంటుంది. వీళ్ళకి అంతఃకరణ పరమశుద్ధిగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. పవిత్రమైన సాధన జరుగుతూ ఉంటుంది. జీవన విధానం అతి పవిత్రంగా నడుస్తూ ఉంటుంది. జీవితంలో జీవన్ముక్తుల్లాగా మోక్షాన్ని పొందలేరు. కానీ ఇలాంటి వాళ్ళు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఏమవుతుంది అంటే ఉత్తరాయణంలో దేవయాన మార్గం గుండా బ్రహ్మలోకం చేరతారు. అక్కడ బ్రహ్మ సాన్నిధ్యంలో జ్ఞానోపదేశాన్ని, ఆధ్యాత్మిక తత్వాన్ని అందుకుంటారు. తరువాత ప్రళయకాలంలో బ్రహ్మతో సహా పరమేశ్వర ప్రాప్తిని పొందుతారు. వీళ్ళకి పునరావృత్తి ఉండదు, తరించిపోతారు. పునర్జన్మ లేనే లేదు, రానే రాదు. అంటే ఇదే క్రమముక్తి అని చెప్పుకున్నాం వివరంగా. మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాడు భగవంతుడు, మళ్ళీ శ్లోకాలలో అదే చెప్తున్నాడు. నాలుగో వాళ్ళు ఎవరు? సకామయోగులు అంటున్నాడు. వీళ్ళకేంటి? కర్మ ఫలాల్లో ఫలాపేక్ష ఉంటుంది. కర్మ ఫలితాలు కావాలి, కర్మ చేశామంటే ఫలితం కావాలి. వీళ్ళేం చేస్తారు? యజ్ఞయాగాదులు చేస్తారు, పరోపకారార్థం చక్కగా అనేక పుణ్యకార్యాలు చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు. వీళ్ళకి భోగాసక్తి అయినటువంటి వాళ్ళు, భోగాసక్తి ఉండదు. ఎంతసేపు నిష్కామంగా కర్మలు ఆచరిస్తూ ఉంటారు. భోగాసక్తి పరులైనటువంటి వీళ్ళు మరణానంతరం దక్షిణాయనంలో పితృయాన మార్గం గుండా చంద్రలోకం చేరతారు. వీళ్ళు అంటే ఏంటి? నేను భోగించాలి అనేది ఉండదు, కానీ ఫలాపేక్ష ఉందిగా. నాకు పుణ్యం కావాలి అనేటటువంటి ఫలాపేక్ష ఉంది కదా. సకామ కర్మయోగులు మంచి కర్మలు చేసి పుణ్యం పొందాలి అనేటటువంటి కామం ఉంది కదా. అందుకని వీళ్ళేం చేస్తారంటే పితృయాన మార్గం గుండా చంద్రలోకం చేస్తారు. అక్కడ నువ్వు ఎంతైతే పుణ్యం సంపాదించావో, ఎన్ని సకామ కర్మలు చేసావో అనుభవించిన తర్వాత అక్కడ అనుభవిస్తారు. పుణ్యం తాలూకా వచ్చింది, దాన్ని అనుభవించి మళ్ళీ తిరిగి మానవలోకానికే వస్తారు. ఇది చూడండి, పుణ్యకర్మలు చేశారు, కోరికలు కోరుకున్నా సరే ఇంకొకళ్ళకి సహాయం చేశారు, ఇంకొకళ్ళ కోసం ఇష్టాపూర్త కర్మలు అంటారు, అనేక పరోపకారార్థ కర్మలు అంటారు. వీళ్ళవన్నీ చేశారు కాబట్టి ఆ పుణ్యం వచ్చిన తాలూకా పితృయానం ద్వారా వెళ్తారు, వెళ్ళి మళ్ళీ మానవలోకానికే వస్తారు. పునరావృత్తి ఉంటుంది, వీళ్ళకి పునర్జన్మ ఉంటుంది. వీళ్ళు మొదటి వాళ్ళు ఏంటంటే మానవ జన్మ రాదు వాళ్ళకి. జనన మరణ చక్రంలో ఏ పురుగో, ఏ పుట్టరో, ఏ చెట్టో, ఏ గట్టో, ఎట్లాగో పుట్టేస్తారు. కానీ వీళ్ళకి అలా కాదు. ఇలా చేసినటువంటి సకామ కర్మయోగులకి మళ్ళీ, ఎందుకంటే భగవద్గీత వింటున్నాడు వీడు, వాడికేంటంటే వాడి సుఖం వాడిది. మొదట చెప్పినవాడు. ఈ నాలుగోవాడు శాస్త్రాధ్యయనం చేస్తాడు, అన్ని మంచి కార్యాలు చేస్తాడు, ఇంకొకళ్ళకు సహాయం చేస్తాడు. కాబట్టి వీళ్ళ బ్రతుకుని మొదటి వాళ్ళలాగా అన్యాయం చేసుకోరు. అట్లాగని రెండో వాళ్ళలాగా, మూడో వాళ్ళలాగా తరించాలని అనుకోరు. వీళ్ళకేంటంటే కోరికలతో ఉంటుంది. అందుకనే వీళ్ళు ఒక సకామ కర్మ యోగుల్లాగా సగుణ బ్రహ్మ రూపంలో వాళ్ళు ఆరాధనలు చేస్తారు, ఫలాసక్తి కోరుకుంటారు, మళ్ళీ తిరిగి మానవలోకానికి వస్తారు. అర్థమైంది కదా నలుగురు గురించి. ఇట్లా సంక్షేపంగా చెప్పుకుంటే మహాత్ములేమో జీవన్ముక్తులు, దేహం ఉండగానే వాళ్ళు తరించిపోతారు, వీళ్ళు జ్ఞానులు. రెండో వాళ్ళేమో ముముక్షువులు, వీళ్ళు మరణానంతరం బ్రహ్మలోకంలో క్రమంగా అగ్ని జ్యోతి అని చెప్పారు కదా అభిమాన దేవతలు, వాళ్ళు తీసుకెళ్ళి క్రమముక్తిని అందిస్తారు. మళ్ళీ తిరిగి రారు, కాకపోతే
ఎన్ని లక్షల కాలాలు ఉండాలో చూడండి. ఎన్ని లక్షలు అక్కడ సాధన చేసుకొని బ్రహ్మలోక ప్రాప్తి కావాలో అట్లా క్రమముక్తిని పొందుతారు. ఇక మూడో వాళ్ళు సకామయోగులు. వీళ్ళకి మోక్ష స్పృహ లేదు, ఫలితాలు కావాలి, స్వర్గలోకాల్లో భోగాలను అనుభవించాలి, మళ్ళీ తిరిగి జనన మరణ చక్రంలో పడిపోవాలి. ఇక లౌకికులు అంటారా, పురుషార్థము లేదు, పరమార్థము తెలియదు, అర్ధరహితంగా జీవిస్తూ ఉంటారు, జన్మల్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటారు, భూమికి భారంగా గాలికి అడ్డంగా ఈ జీవనయానం గడుపుతూ ఉంటారు. ఈ 4 విధాలైన వ్యక్తులలో మనం ఎక్కడో, మనమేమిటో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏది శ్రేయస్సో నిశ్చయించుకోవాలి. దానికి అనుగుణంగా నీ జీవన విధానాన్ని సాగించాలి. అలా జీవించే వాళ్ళెవ్వరూ కూడా మోహానికి గురికారు అనేది గమనించుకోవాలి. ఎక్కడున్నాం? 2వ అధ్యాయంలో చెప్పుకున్నాం మనం. మోక్ష మార్గం చాలా ఇరుకు మార్గం. గట్టు మిట్ట అడ్డం అన్ని పరీక్షలన్నీ పెడుతూ ఉంటాడు ఆ మార్గం అంతా. ఇక్కడ రోడ్డు విశాలంగా ఉంది, స్ట్రీట్ లైట్లన్నీ వెలుగుతున్నాయి, అందరూ పోతున్నారు. ఈ ఇరుకు మార్గంలో ఎవరూ నడవలేరు, ఒక్కడిగా వెళ్ళాలి. ఏకాంతవాసం. ఒంటరిని, ఏకాంతిని, ఏకాంతంగా ఉంటాను, ఒంటరిగా ఉంటాను, ఈ 2 పదాలకి తేడా అర్థమైతే మనకి ఇది కూడా అర్థమవుతుంటుంది. ఏకాకి యతచిత్తాత్మ అంటాడు భగవంతుడు, భగవద్గీతలోనే చెప్తాడు. ఏకాకి యతచిత్తాత్మ, ఎతుడిగా ఉంటాను, చిత్తంలో పరమాత్మతో రమిస్తూ ఉంటాను, ఏకాంతంగా ఉంటాను, వాడు పరమభక్తుడు. ఒంటరిగా ఉంటాను, నన్నెవరు పట్టించుకోరు, నా బతుకిలా తగలబడింది అనుకొని ఏడుస్తూ ఉంటాడు, జన్మలలో పరంపరలో గడపాలనుకునేవాడు, మోహంలో బంధంలో అజ్ఞానంతో ఉండేవాడు ఇలా అనుకుంటాడు. ఒంటరికి ఏకాంతానికి అంత తేడా ఉంది, బాగా అర్థం చేసుకోండి. ఇటువంటి విషయాన్ని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇంత చెప్పిన తర్వాత నువ్వు యోగయుక్తుడివి కా అంటున్నాడు భగవంతుడు. మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాడు, యోగివిక, జీవన్ముక్తికై ప్రయత్నించే పుణ్యాత్ముడు మోక్షమే పరమావధిగా ఉంటాడు. ఆ నిశ్చయ జ్ఞానం వివేకం కలవాడికే ఉంటుంది. అది కలిగి ఉండు, అంతఃకరణ శుద్ధిని పొందు అని ఒక్కొక్కటి తీసుకొచ్చి మనకి అందిస్తూ ఉన్నాడు భగవంతుడు. చూడండి, ఇంకా తర్వాత శ్లోకం చివరి శ్లోకం అవుతుంది, దాన్ని రేపు విచారణ చేసుకుందాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.